అండి, క్రిస్పీగా టేస్టీగా ఎగ్ బజ్జీ అండి. ఒక గిన్నెలో శనగపిండి, 1/2 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, వాము, కారం పొడి, ధనియాల పొడి, లైట్గా చాట్ మసాలా, మిరియాల పొడి, గరం మసాలా లైట్గా వేసుకోవాలండి. టేస్ట్ దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని వాటర్ వేసుకుని కలిపేసుకోవాలన్నమాట. మరీ లూజ్ కాకుండా మరీ గట్టి కాకుండా మీడియంగా కలిపేసుకోవాలండి పిండిని. మనం గుడ్లని ఉడకబెట్టుకున్న గుడ్లని 2 పీసెస్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం పిండిలో డిప్ చేసేసి వేడి వేడి ఆయిల్లో వేసుకుని 2 సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా వర్షం పడుతున్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి.